అయినాకనే తను చనిపోయాడు. చచ్చిపోయిందా? చచ్చిపోయినా ప్రూఫ్ ఏంది? సెల్ఫీ నేను కూడా చూపిస్తా. నేను కూడా చూపిస్తా. చచ్చిపోయిన ప్రూఫ్ ఏంది? చూపెట్టు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కథ అల్లుతుంది. చచ్చిపోయిన ప్రూఫ్ ఏంది? ఇప్పుడు ఇంకో కథ అల్లుతుంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి. చచ్చిపోయినట్టు ప్రూఫ్ చూపి. వస్తా డిఎన్ఏ టెస్ట్కి వస్తా. అంటే నువ్వు ఒకవేళ చేసి ఉంటే తెలిసిపోతుంది నువ్వే చేసినావు అని చెప్పి. సో నువ్వే చేసినావా వేరే వాళ్ళు చేసిర్రా, ఒకవేళ నువ్వు చేయకుంటే కూడా తెలిసిపోతుంది. సో అది మనము హాస్పిటల్లో పోయినాక చెక్ చేపిస్తారు. దాన్ని బట్టి చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ నువ్వే చేసినావు అని తెలిసింది అనుకో, నిన్ను సీదా పోలీస్ స్టేషన్లో పెడతాం. అమ్మాయిని ఇట్లా చేసినావు దానికైతే సిద్ధం సార్. దానికైతే సిద్ధం. నేను తప్పు చేసి నేను భయపడాలి. ఏం ఎర్రిపప్పలు అనుకుంటున్నా ముసలి ఇట్లా చేసిండు ఆయన ఇట్లా చేసి అంటే అమ్మనికే తెలుసా? డిఎన్ఏ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అని తెలియదా నీకు? తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా చేసినావు? చాలా కథలు రా ఇవి, చాలా తమాషా రన్నరి. ఇంత ఎర్రిపప్పలని చేస్తుంది అని అనుకోలేదు నేను. పొద్దుగాలు వచ్చి కూర్చుంది నా దగ్గర. వచ్చి కూర్చొని నాకు ఇట్లా అయ్యిందన్నా, నాకు ఒక ముసలైన వాళ్ళు అయ్యిందన్నా అని చెప్పేసి అని అన్నది. తెలియదా? ఏం కథలు పడుతున్నావా? ఏంటి సార్ ఇది? ఇంటి దగ్గర నా రూమ్కి వచ్చి నన్ను స్వీట్ ఇచ్చి నాకు ప్రెగ్నెంట్ వచ్చేలా చేసినావు. ఏంటి మాట్లాడుతున్నారా నువ్వు? నువ్వు స్వీట్ ఇచ్చిన వెంటనే నేను స్పృహ తప్పి పడిపోయాను. తర్వాత నువ్వే ఏదో చేసినావు నాకు. నేనా? ఎవ్వరు లేరు, నువ్వు ఒకటిగా వచ్చినావు మా ఇంటికి. దేనికి వచ్చాను? మా మనవంది 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే ఫస్ట్ క్లాస్ పాస్ అయితే కలిపి ఉండొచ్చు. నీకే కాదురా, నేను అందరికి ఇచ్చాను. అదే స్వీట్ అందరికి ఇచ్చాను, నీకే కాదు అందరికి పంచాను. నీకు ఒక్కదాన్ని నేను ఎట్లా పడ్డామని? ఎవరు స్లో తప్పి పడిపోయింది, ఆమె ఎట్లా పడిపోయింది? మరి పడిపోయినా పడిపోయినా ఎట్లా పడిపోయినా నేను? అది ఏమన్నా నీ ఆరోగ్యం పడేమో తప్ప పడిపోయినా నువ్వు ఇచ్చినందుకు. నేను అందరికి ఇచ్చాను స్వీట్లు, ఎవరు పడలేదు కదా. మళ్ళీ నాకు ఇప్పుడు చెప్తున్నావు, నువ్వు ఇక్కడికి వచ్చి చెప్తున్నావు. వీళ్ళంతా ఎవరు? ఇక్కడ వచ్చి నన్ను అడిగావు ఇంటి దగ్గర ఏమన్నా? నన్ను అడగచ్చు కదా. నీకు అడిగిందంట కదా ఆల్రెడీ. నన్నేం అడగలేదు సార్, మీరేదో పిలిచి పైసలు వచ్చినాయి అన్నారు. ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ వచ్చి ప్రెగ్నెన్సీ అంటుంది. ఏం సార్ ఇదంతా? నాకేం అర్థం కాలేదు. ఇది ఇంటి దగ్గర ఎడిగొత్తున్నావే? కూర్చో ఎడిగొత్తున్నావు? కూర్చొని మాట్లాడు ఏమున్నా కూర్చొని మాట్లాడు. మాట్లాడలేదు ఇక్కడ పిలుచుకొని వచ్చి నువ్వు ఏదో వీళ్ళకి చెప్పి నాకు చెప్పనే లేదు విషయం. ఒక మాట చెప్పనా? పింఛన్ గించిన ఏం లేదు, 10,000 కూడా ఏం లేదు. నీతో నాటకం ఆడినాం మేము. నేను ఇక్కడ పిలిపియడానికి నాటకం ఆడినాం. నువ్వు అమ్మాయితో ఏం చేసినావు? కథలు ఏమన్నా కథలు పడ్డావు అమ్మాయితో? నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్ ఆ పాపతో. మా మనవాడు 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఈ అమ్మాయికే కాదు చాలా మందికి అదే స్వీట్ అందరికి ఇచ్చాను సార్. ఇప్పుడు అమ్మాయి మళ్ళీ 2 నెలలు ప్రెగ్నెన్సీ ఉంది, మరి దానికి ఏమంటావు? నువ్వు స్వీట్ ఇచ్చినాకనే ఆ అమ్మాయి పడిపోయిందంట. ఈయన స్వీట్ ఇచ్చినాకనే నేను ప్రెగ్నెంట్ అయినాను. ఆ స్వీట్ లో ఏమైనా కలిపి ఇచ్చి ఉండొచ్చు. నువ్వు ఈ అమ్మాయికి ఓన్లీ అనుమానంతో చెప్తుంది. ఉన్నాను కదా, నువ్వే కదా వచ్చింది. వచ్చాను ఇచ్చాను, నేను వెళ్ళిపోయాను సార్. తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు. నువ్వు నిజంగా ఏం చేయలేదు, మంచి మర్యాద నిజం ఒప్పుకో. నువ్వు నిజంగా ఏం చేయలేదు? లేదు సార్, నేనేం చేయలేదు సార్. నిజంగా ఏం చేయలేదు? నేనేం చేయలేదు సార్. నిజంగా ఏం చేయలేదు. నేను అసలు అటువంటి ఆలోచన ఎవరు నువ్వు రాని ఆగు. నేను అటువంటి వాడిని కాదు, నేను చేయలేదు. నీకు స్వీట్ ఇచ్చాను అందరితో పాటు, అంతవరకే. మా మనోడు పాస్ అయితే ఇచ్చాను. నువ్వేంటి ఇలా నింద వేస్తావు వీళ్ళ దగ్గరికి వచ్చి? ఖచ్చితంగా నువ్వే ఏదో చేసి ఉంటావు, స్వీట్ లో ఏదో ఇచ్చి ఉంటావు. నేనా? లేదు సార్, మీరు ఏమని చేస్తారు? నేను అటువంటి వాడిని కాదు. స్వీట్ ఇచ్చింది నిజమే సార్. ఆగురు డిఎన్ఏ టెస్ట్ కోసం అంటే నువ్వు ఒకవేళ చేసి ఉంటే తెలిసిపోతుంది నువ్వే చేసినావు అని చెప్పి. సో నువ్వే చేసినావా వేరే వాళ్ళు చేసిర్రా, ఒకవేళ నువ్వు చేయకుంటే కూడా తెలిసిపోతుంది.
సో అది మనము హాస్పిటల్లో పోయినాక చెక్ చేపిస్తారు. దాన్ని బట్టి చెక్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ నువ్వే చేసినావు అని తెలిసింది అనుకో, నేను సీదా పోలీస్ స్టేషన్ లో పెడతాం. ఇట్లా అమ్మాయిని ఇట్లా చేసినావు. దానికైతే సిద్ధం సార్, దానికైతే సిద్ధం. ఓకే నీకు? నేను తప్పు చేసి నేను భయపడాలి. నేను వస్తాను సార్, ఎక్కడికైనా వస్తాను నేను. ఓకే అంటున్నా. అమ్మాయిని ఏమంటావు మరి? తీసుకొని పోదామా? టెస్ట్ తీసుకొని పోదామా? నేను రెడీ సార్, నేను వస్తాను. చెప్పి పారిపోతే ఎడికి పారిపోతాడు? ఏడికి పారిపోతాడు? నేను వస్తాను ఎక్కడికైనా. నాకు నువ్వు నమ్మనికి లేదా నా పారిపోతాడు. నేను వస్తాను. డయాగ్నోస్టిక్ సెంటర్ ఒక్క నిమిషం పక్కకు ఇవన్నీ టెస్ట్ అని ఏమవుతుందన్నా, కానీ కన్ఫామ్ ఈయననే చేసిండు. కానీ ఇవన్నీ టెస్ట్ అని ఏమవుతుందన్నా. ఎందుకు టెస్ట్లు ఎందుకు వద్దామా? లేకపోతే పరుగులు పోతాయి అట్లా అనేసి. పరుగులు ఎందుకు పోతాయి? ఇగో ఏమున్నా కానీ సరే మన మధ్యలో ఉంటుంది. ఆయన తప్పు చేసిండు బయట తెలుస్తుంది. బయట తెలుస్తుంది. బయట ఎవ్వరికి తెలియనియ్యం. నువ్వేం టెన్షన్ తీసుకోకు. బయట ఏం తెలియదు. నువ్వేం టెన్షన్ వద్దన్నా. ఎందుకమ్మా? నీతో మాట్లాడింది అని చెప్పేసి అని అన్నదా? నాతో ఏం మాట్లాడలేదు సార్. ఎప్పుడేం మాట్లాడలే. స్వీట్ ఇచ్చేది నేను పడిపోయినా. కాదు నీకు ఎప్పుడన్నా వచ్చి ఆమె అడిగిందా ఇట్లా ప్రెగ్నెంట్ అయినా నువ్వేమని చేసినావు? ఇక్కడ చెప్పింది సార్. ఇక్కడ మీరు వచ్చి చెప్తే ఇంటికాడ ఏం చెప్పలేదు. ఇంటికాడ ఏదో స్వీట్ తిన్నాను, నేను పడిపోయాను ఇదంటే ఏదో ఏం కాదేదు కదా, బాగుంది కదా, ఏదో పడి కళ్ళు తిరిగి అదొకటే చెప్పింది నీకు? నేను అన్నాను సార్. నేను అన్నాను, అమ్మాయి చెప్తే పడిపోయాను, అదొకటే నీకు చెప్పింది అంతే. అంతే. నువ్వేమన్నావు అమ్మా? ఆయనకు చెప్పినాను ప్రెగ్నెన్సీ చెప్పినా నేను చెప్పినా అని అంటుంది. నీకు ప్రెగ్నెన్సీ అయినా అంటే నాకెలా తెలుస్తుంది సార్? నేనేం డాక్టర్నా లేకపోతే ఏమైనా తప్పు చేశాను నాకు తెలియదు కదా. చెప్పిందట కదా నీ వల్ల అయినా. నాకు చెప్పింది, నాకేం సంబంధం లేదు సార్. ఎవరు కాపలా ఉంటారు, ఎవరు అమ్మాయి, నేను ఏదో చూసినాను, ఏదో పాస్ అయినానని చెప్పి మా నమ్మనోడు ఎత్తిపోయి అందరితో పాటు స్వీట్ ఇచ్చాను. ఇదో కాక నేను ఒక మాట అడుగుతున్నా. ఇగో ఒకటి క్లియర్గా చెప్పు. ఒకటే చెప్పండి సార్. నువ్వు స్వీట్ ఇచ్చిన తర్వాత ఆమె పడిపోయింది. ఒకటి క్లియర్గా చెప్పు. ఒకటి స్వీట్ ఇచ్చిన తర్వాత ఆమె పడిపోయింది. పడిపోయిన తర్వాత ఏం జరిగింది? నువ్వు ఉన్నావా అక్కడే, వెళ్ళిపోయినావా? నేను స్వీట్ ఇచ్చి వెళ్ళిపోయాను సార్. తర్వాత ఈ అమ్మాయి చెప్పింది నాకు, మీరు స్వీట్ ఇచ్చారు, నాకు కళ్ళు తిరిగి నాకు సురువ లేకుండా పడిపోయాను, తర్వాత ఇప్పుడు నాకు ఇలా జరిగింది అని అంటే, స్వీట్ ఇచ్చిన దానికి నువ్వు పడిపోయిన దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదమ్మా, నాకు తెలీదు, నువ్వు హాస్పిటల్ కార్డు పోయి చూపించుకో, ఏదన్నా నీకు ప్రాబ్లం ఉంటే అని అన్నాను. అంకుల్ మా అమ్మ పనికి పోయింది కాబట్టి నేను నీకు చెప్తున్నాను అని ఏదో చెప్పింది. తీరా చూస్తే ఆ అమ్మాయి ఇక్కడ ప్రత్యక్షమైంది సార్. అక్కడ నాతో అంతవరకే చెప్పింది, అంతే. ఇంత చేస్తున్నా నాకు తెలియదు. ప్రెగ్నెంట్ అని ఇప్పుడే మాట్లాడాడు. ఫస్ట్ కళ్ళు తిరిగి పడిపోయిన అనింది సార్. వాస్తవంగా అంతవరకు చెప్పు. నాకు ఎందుకో నీ మీద డౌట్ DNA టెస్ట్కి వస్తాను. నువ్వు వద్దంటాను. ఎందుకు వద్దంటున్నావు? ఎందుకు వద్దంటున్నావు? నువ్వు ఇట్లా నన్ను అభాస్పాలు చెందున్నావా? నువ్వు నడు, వాళ్ళు ఏదో చెప్తున్నారు, అది ఏదో తెలుస్తుందంట కదా, నా వల్ల అయింది కాదు, ఏదో చెప్తున్నారు కదా హాస్పిటల్లో, నేను సిద్ధం రా వదలా. నువ్వు ఏమంటావు అమ్మా? ఏమన్నా దాచిపెడుతున్నావా? ఖచ్చితంగా ఈయననే. నేనేం దాచిపెట్టాను, ఖచ్చితంగా ఈయననే. అదే అమ్మా, ఖచ్చితంగా ఈయనే అంటున్నావు కదా. ఖచ్చితంగా అనేది DNA టెస్ట్ లో తెలుసుకుంటా. పోలీస్ స్టేషన్ డయాగ్నోస్టిక్ సెంటర్. ఫోన్ తీసుకురా. ఇటీ ఫోన్. దీన్ని లాక్ ది అమ్మా. తీయమ్మా, లాక్ ది. ఫోన్ ది లాక్ ది. తీయి ఫోన్ ది లాక్ ది. ఎందుకంటే ఫోన్ ది లాక్ ది. తీయమ్మా ఫోన్ ది లాక్ ది. వద్దులేదమ్మా, లాక్ ది. చెక్ చేయరా. కథలు పడుతున్నావా? పిచ్చోళ్ళ లెక్క అనిపిస్తున్నామా? ఇప్పుడు ఏమైనా తెలవాలా నీ ఫోన్లో? ఏమైనా మరి ఫ్రీక్వెంట్ కాల్స్ ఎవరితో ఉన్నాయి, ఎక్కువసేపు ఎవరితో మాట్లాడింది, ఆ కాల్ హిస్టరీ చూడు, వాట్సాప్ చెక్ చేయి, ఇన్స్టాగ్రామ్ ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ చెక్ చేయి, ఫేస్బుక్ ఏది ఉంటే అది చెక్ చేయి, నార్మల్ మెసేజ్లతో సహా. కూర్చొని చెక్ చేయి. మంచిదని అనుకుంటే ఇక్కడికి వచ్చి ఇంత చేస్తాం. మేము కింద ఉంటాం సార్. ఈ అమ్మాయి వీళ్ళ అమ్మగారు పైన ఉంటారు. ఇలాగ డాడీ లేడు సార్. వీళ్ళ అమ్మాయి ఈ పిల్లనే ఉంటారు.
అంతవరకు నాకు తెలుసు సార్. ఆ. నేను చూశాను ఈ అమ్మాయి ఎప్పుడు నేను మాట్లాడలేదు. నువ్వు ఆ స్వీట్ నిజంగా ఈ అమ్మాయితో నేను తప్పు చేయలేదు. నేను చేయలేదు సార్. ఆ అమ్మాయి ఎందుకు అనుమానంతో డౌట్తో ఇక్కడ మీ దగ్గరికి వచ్చింది. అదే నాకేం అర్థం కాలేదు సార్. ఏందమ్మా ఏం కథలు పడుతున్నావా? చేయలేదు అంటున్నాడు ఆయనే. ఇక టెలిగ్రామ్ చూడు ఒకసారి. విష్ణు ఓరమ్మ విష్ణు టెలిగ్రామ్ చాటింగ్ రా. టెలిగ్రామ్ లో చాటింగ్. వాట్సాప్ లో లేదు. వాట్సాప్ లో లేదు, ఇన్స్టాగ్రామ్ లో లేదు. వాట్సాప్ లో కొట్టి టైప్ చేసినావా? కీవర్డ్ టైప్ చేసినావా? సెక్స్ కిస్ అనేది ఏం చాట్లు నేనా ఇన్స్టాగ్రామ్ చెక్ చేసిన, డిలీట్ చేసినట్టుంది వచ్చే ముందు. టెలిగ్రామ్ చూస్తామని విష్ణు ఏంది చాటింగ్? ఏంది ఏముందిరా ఇలా చాటింగ్? చదువు ఎప్పుడుది చాటింగ్? 2 నెలల ముందు ఉందిరా. 2 నెలల ముందు. ఎప్పుడు వస్తున్నావు కలవడానికి? నేను మీ ఇంటి కాడికి రావాలా? నువ్వు మా ఏరియాకు వస్తావా? నేను మిస్ అవుతూ ఏందమ్మా 2 నెలల బ్యాక్. ఎప్పుడైనా అయింది ఎప్పుడు? 2 నెలలు అంటున్నావు. 2 months కదా, ఇప్పుడు 2 months అన్నది కదా, 2 months అని చెప్పేసి అన్నావు. ఇప్పుడు 2 months బ్యాక్ చాటింగ్ ఉంది. రీసెంట్ చాటింగ్ చూడు. రీసెంట్ చాటింగ్ ఏం లేదు. రీసెంట్ చాటింగ్ ఏం లేదు. ఏందమ్మా 1 month ముందు అయిపోయిందిరా. ఏంది చెప్పమ్మా. ఎవరు విష్ణు? ఎవరు బాయ్ ఫ్రెండ్ లేడు, ఇంట్లో నుంచి బయటికే వెళ్ళను, నేను పత్తి గింజను అన్నావు కదమ్మా. నా పరువు ఏం కావాలో నువ్వు ఇట్లా పని చేసినావు నాకు చెప్పలేదు. ఆయన మీద నిందేసినావు. నాకు స్టార్టింగ్ ఈమె చెప్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. నేను నీ దగ్గరకు వచ్చి చెప్పిన, అరే ఇట్లా తేడా కొడుతుందిరా అని చెప్పిన. ఏ రోజైనా నీతో మాట్లాడినా నేను? ఆ రోజు ఏదో అందరితో పాటు మీదికి చూస్తానని చెప్పినావా? కిందికి మీద చూస్తామంట. నీకు వచ్చి అడిగిందంట. చూసింటా సార్, అంటే పోతా ఉంటది చూసింటాను అంతవరకే. కానీ మనం ఏ చెడ్డ దృష్టితో చూడలేదు సార్ నేను అమ్మాయిని. విష్ణు అనేటోడు వాడు చెప్పు. అంటే విష్ణు అంతోనే అయ్యింది తమాషా. అలా బాయ్ ఫ్రెండ్ అంతోని ఇప్పుడు వచ్చి ముసలాయన మీద చేస్తుంది. ఏం ఎర్రిపప్పలు అనుకుంటున్నా? ముసలోళ్ళు ఇట్లా చేసిండు, ఆయన ఇట్లా చేసి అంటే నమ్మనికే తెలుసా? డిఎన్ఏ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అని తెలియదా నీకు? తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఇట్లా చేసినావు? చాలా కథలు రా ఇవి, చాలా తమాషా రన్నది. ఇంత ఎర్రిపప్పలని చేస్తుంది అని అనుకోలేదు నేను. పొద్దుగాలు వచ్చి కూర్చుంది నా దగ్గర. వచ్చి కూర్చొని నాకు ఇట్లా అయ్యిందన్నా, నాకు ఒక ముసలాయన వాళ్ళు అయ్యిందన్నా అని చెప్పేసి అని అన్నది. ఓకే సార్. నేనేమనుకున్నా, సరే ఏదో తప్పు ఉంటుందిలే అని చెప్పేసి నేను అనుకున్నా. నేను ప్రూఫ్లు గీఫ్లు ఏం అడగలే నేను. చెప్పు ఏంది చెప్పు. విష్ణు అనేటోటి ఫోన్ చేయరా? ఆయనకి విష్ణు అనేటోటి ఫోన్ చేయి. చెప్పు ఏంది? చెప్పమ్మా. సారీ అన్న, తప్పైపోయింది. తప్పైపోయిందా? ఆ విష్ణు అనేట నా బాయ్ ఫ్రెండ్ తన వల్లే ప్రెగ్నెంట్ అయినా. ప్రెగ్నెంట్ అయినాకనే తను చనిపోయాడు. చచ్చిపోయిందా? ఇదొక కథ వెళ్తున్నా మళ్ళీ మంచిగా లేదు కథలు అల్లుతుంది. ఆహా ఇటు తీసుకురా. ఇటుదా విష్ణు ఇద్దరు ఫోటో సెల్ఫీలు. ఇది ఓకే. నేను చచ్చిపోయినా ప్రూఫ్ ఏంది? సెల్ఫీలు నేను కూడా చూపిస్తా. చచ్చిపోయిన ప్రూఫ్ ఏంది? చూపెట్టు. చచ్చిపోయిన ప్రూఫ్ ఏంది? ఇప్పుడు ఈడొక ఇంకొక కథ అల్లుతుంది. చచ్చిపోయిన ప్రూఫ్ ఏంది? ఇప్పుడు ఇంకో కథ అల్లుతుంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి. చచ్చిపోయినట్టు ప్రూఫ్ చూపి. ఉన్నదన్న, ఎందుకు లేదు? చూడండి అన్న, చచ్చిపోయినప్పుడు ప్రూఫే ఉంది. ఇది ఆయననేనా? ఎట్లా అనిపోయింది? ఉన్నట్టుండి యాక్సిడెంట్ అయింది. ఈమె చేసింది కదా తమాషా, నోట్లో నుంచి మాట వస్తలేదు. యాక్సిడెంట్ అయిందా? ఉన్నట్టుండి యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. ఒకసారి ఈ ఫోటో అది చూడరా, కరెక్టేనా? ఇద్దరు ఫేసులు ఒకటేనా? చూడ తమాషాలు చేసుకుంటా అన్ని కథలు పడుతున్నావా? ఎవరేం అనేటోళ్ళు లేరు, ఎవరేం వెరిఫై చేయరు. చూడరా, కరెక్టే చూడు. కరెక్టే ఉందా? అయినా ఎప్పుడు చనిపోయిండ్రా? చచ్చిపోవడం May 13th ఈరోజు డేట్.
ఇప్పుడు స్టార్టింగ్ రా ఏంది ఏప్రిల్ 2nd ఏప్రిల్ 2ndకి చచ్చిపోయిందా? చచ్చిపోయేంత వరకు నీకు తెలియదా నువ్వు ప్రెగ్నెంట్ అయినావని? తెలుసా తెలియదా? తెలుసు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు చేసినావు, ఆయన మీద వేసేసినావు, అంత పెద్ద ఆయన మీద వేసేసినావు, అంత వయసు ఆయన మీద వేసేసినావు. అంటే అప్పుడు తెలియలేదు. ఇప్పుడు చెకప్ చేయించుకుంటే డాక్టర్ దగ్గర పోయి వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఇప్పుడు 2 months ఇప్పుడు తీనికి అవకాశం లేదు. 2 months దేనికి ఉండదా? ఏమో నాకు తెలియదా? అందుకని ఎవరి మీద వేయాలని అనుకొని అంటే వాళ్ళు ఏమన్నారు? డాక్టర్ ఏమన్నారు? తీపించుకోనికి అవకాశం లేదంటే ఏమన్నారు వాళ్ళు? తీయడానికి అవకాశం లేదమ్మా తీయలేము అనేసి అన్నారు. ఎందుకు తీయలేరు? ఉంచానా లేదా అర్థం అవుతుంది. ఎందుకు చేయలేరు రా? తీసుకురమ్మన్నట్టుంది. అందుకని వాళ్ళు ఏమన్నారు? కరెక్ట్ చెప్పమని మళ్ళీ ఈయన మీద ఎందుకు వేస్తుందో నాకు అర్థమైతలేదు. అర్థమైంది సార్ నాకు. ఈ అమ్మాయికి బిజినెస్ ఎవరు చేశారో వాళ్ళని పిలుచుకురమ్మంటే అతను యాక్సిడెంట్ చనిపోయాడు. ఈ అమ్మాయికి దిక్కు తిరిగి నా మీద చెప్పినట్టుంది సార్ ఈ పాప. అది నీ మీద చెప్పని ఇంకేమైనా ఉందో చాలా ఆలోచన. ఏమైనా పైసలు డిమాండ్ ఏమైనా పైసలు ఏమన్నా అడిగిందా ఎప్పుడన్నా? ఏం అడగలేదు సార్. ఇదే నాకు బాగా అర్థమవుతుంది ఈ అమ్మాయి చేసిన మోసము. అతను చనిపోయాడు, ఏమే డాక్టర్లు అతను పిలుచుకురమ్మన్నారు సార్. ఈ అమ్మాయి అతను లేడు కాబట్టి నా మీద నింద మోపుతుంది. ఇదే మా ఇంట్లో తెలిస్తే నేనేమైపోవాలి? ఇలా వచ్చి మంచి పని చేశాను. వీళ్ళ అమ్మకి చెప్పి ఈ పిల్లని బయట పెట్టేసి కంప్లైంట్ పెట్టాను. లేకపోతే కంప్లైంట్ పెట్టేసి మీ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టేసి పోలీస్ కంప్లైంట్ పెట్టాలా? ఎందుకు సార్? ఇప్పుడు అతను లేడు కదా కంప్లైంట్ పెట్టేదానికి. చేసిన అతను ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది? వీడికి వచ్చి తమాషా చేసి 3 నెరిపూకులని చేసి తమాషాలు అవుతున్నాయా? నేనేదో మాకు తెలియదు ఆడపిల్ల అని చెప్పి నమ్మినాం మేము. పరువేం కావాలి, నీ పరువు ఏం కావాలి, నీ పరి నువ్వు చూసుకున్నావు. నువ్వు అంటే హాస్పిటల్ నన్ను పిలుచుకోపోవాలనే, అదంతా తెలిసి ఊరంతా నా పరువు పోవాలనే. ఏంది ఇప్పుడు? ఏమంటావు చెప్పు? చెప్పు. నువ్వు 2 months ప్రెగ్నెన్సీతో ఉన్నావు కాబట్టి నేను ఏం అనలేకపోతున్నాను. ఈమె నార్మల్గా ఉండుంటే కనుక గుంజు బైర్లు కొట్టటోని రా. మరి ఇంత పెద్ద స్కామా? ఆయన మీద వేసేసి వాడేమో చచ్చిపోయిండు అని చెప్పేసి అని ఆ ఫేస్ కరెక్టేనా? లేకపోతే ఏఐకి ఏమైనా చేసిందా తెలివితోని? ఏందమ్మా చెప్పు, ఏమంటావు చెప్పు. సారీ తాదా. సారీనా? సారీ చెప్పి మాట పని చేసావా నువ్వు? సారీ చెప్పి పని చేసావు నువ్వు? పరువేం కావాలా? నీ పరువేం కావాలా? చేసి మీ అమ్మ నాన్న పరువు తీసావు, నా పరువు తీస్తున్నావు. మీ అమ్మాయి చెప్తే ఇప్పుడు ఏందమ్మా నీ పరిస్థితి? చెప్పక్కదా? మా అమ్మకి చెప్తే బాధపడుతుంది. ఇంట్లో వదిలే నేను ఏమన్నా పని ఏమైనా చేసుకుంటా. తెలివి జ్ఞానం ఉండాలి కదా. ఈ తప్పు పని చేసేటప్పుడు పని చేసుకుంటా. ఇప్పుడు దానికే సమాధానం. నేను ఎలా చేయాలి? నాకేమైనా చెప్పినావా? వచ్చి నా మీద నింద మోపావు కానీ నాకేమైనా చెప్పావా? ఇంటి దగ్గర ఏమైనా ఇలా జరిగింది హాస్పిటల్ ఇట్లా అడిగారు ఏమైనా చెప్పావా? నువ్వేమన్నా చెప్పింటే ఏదో ఒకటి నేను మాట్లాడి మీ అమ్మతోనో నీతోనో మాట్లాడి ఏదో ఒకటి చేసినావని. ఇప్పుడు ఆడ చచ్చిపోయినాక ఏం చేస్తామే మనము? నీకు చచ్చిపోయింది దిక్కు తెలియక నా మీద చెప్పేసావు నువ్వు. పాపం ఆయన మీద ముసలైన మీద చేస్తుంది. సాయం చేసిండేవాడిని సార్. ఏదో ఒకటి చేస్తుండే కదా పెద్దయిన కాబట్టి తెలిసిన వాళ్ళు ఉంటే మనం చేస్తుండే కదా. సాయం చేసిండేవాడిని సార్. అట్లాంటిది వచ్చి నువ్వు ఇలా చేసినావు, అందరికీ తెలిసి బదనాం చేస్తావు. తప్పు చేసినావు. ఆయన మీద నిందేసినావు. వాళ్ళ ఇంటికాడ అంటే ఎవరికి చెప్పకే. వాళ్ళ ఇంటికాడ ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి సార్? సరే సార్ నేను చెప్తాను తెలుస్తుంది కదా సార్. నేను చెప్పకపోయినా తెలుస్తుంది. ఎవరికి చెప్పకు కానీ వాళ్ళ అమ్మకు ఒక్కదానికి చెప్పు. వాళ్ళ అమ్మకి చెప్పు నీ బిడ్డ ఇట్లా చేసింది. వాళ్ళ అమ్మకి చెప్పుకుంది అనుకో, వాళ్ళ అమ్మకి కూడా నువ్వే చేసినావు అని చెప్పింది అనుకో, ఏమనుకోకు తాత. నీకు అట్లయినా కానీ సరే ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నువ్వు వచ్చినప్పటి నుంచి కెమెరాలో రికార్డ్ చేస్తుంది. సీక్రెట్ కెమెరా పెట్టినా. అవునా? కెమెరా ఎందుకు సార్? అంటే నువ్వు తప్పు చేసినావు అని మేము అనుకున్నాము. నువ్వు తప్పు చేయలేవు. నీ గురించి మళ్ళీ ఎవరికన్నా చెప్పినా ఏమే, నీ గురించి ఎవరికన్నా ఇట్లా నీ మీద నిందేసినా సరే నీకే ఒక ముందు జాగ్రత్తగా ఉంటుంది. నీ మంచి కోసమే సరేనా? వాళ్ళ అమ్మకు ఒకదానికి చెప్పు. వాళ్ళ అమ్మ ఏం చేసుకుంటుంది ఇంకా వాళ్ళ అమ్మతోని సంబంధం. ఎందుకు చేస్తాడు రా సాయం? పరువు పోకుండా ఆడపిల్ల సార్, పరువు పోకుండా నేనేదో పెద్దవాడిని క్షమించి నేను మీ అమ్మకు పర్సనల్గా మాట్లాడి నీ పరిస్థితి ఏంటో తెలుస్తాం.
ఇంకా లేకపోతే నీకు రేపొద్దు నువ్వు పెళ్ళి అమ్మాయివి ఇలా చేసుకుంటే ఏమన్నా అవుతుందా? ఇక్కడ అసలు ఉండగలుగుతావు నువ్వు? అంత మంచోడు ఆయన, అంత మంచిగా ఆలోచించి నీ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు దీనికి ఆయన మీద నిందెట్లు వేయాలనిపించిందమ్మా నీకు? సార్ మీరు చాలా సాయం చేశారు. ఈ అమ్మాయికి ఏం పరిష్కారం చేయాలో వాళ్ళ అమ్మగారితో మాట్లాడి నేను సాయం చేస్తాను సార్. ఇంకా నా మీద వేసినవన్నీ ఇంక నేను అనుకోదలుచుకోలేదు. అమ్మాయిని ఏదో దిక్కు తెలియక మైండ్ బాగాలేక అతను చనిపోయాక చెప్పింది. ఆయన చచ్చిపోయిందా లేదో కూడా నేను నంబర్ తీసుకోయినది ఈయన నంబర్ ఈయన ఇగో మీ పెన్ నంబర్ చెప్పండి మీరు రాసుకోరా. ఆయన చచ్చిపోయిందా లేదా కూడా కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకుంటాను సార్. నంబర్ సెల్లులో అయితే చూస్తే ఓకే ఉంది, సెల్లులో ఉంది, ఫోటో ఉంది సెల్లులో. చూస్తాను సార్. బాగానే ఉన్నాడు, హుషారు ఉన్నాడు చూడడానికి. ఎవరు ఇదే సార్. ఏం పేరు? మీ పేరు రాజేనా? రాజే. ఆయనతో ఇంటికి పో, అర్థమవుతుందా? ఇంకోసారి ఇట్లాంటి తమాషాలు చేసినా అంటే అస్సలు మంచిగా తప్పు చేసే ముందర అందరు నాలేక ఉండరు మంచోళ్ళు, అర్థమవుతుంది. తప్పు కాదు నువ్వు చేసింది. తీసుకోరా, ఫోన్ తీసుకో, ఫోన్ ఆడు. ఈమెను తీసుకో, వాళ్ళ అమ్మతో మాట్లాడు. ఇగో కాకా ఆమెను బయట తీసుకోరా. అమ్మాయి కొంచెం భయంతోనో లేకపోతే ఏదో దాంతో నీ మీద వేసేసింది. ఏం నువ్వు తప్పుగా ఏమో అనుకొని మళ్ళీ అమ్మాయి ఏమన్నా అనడం కానీ, అమ్మాయి ఇంట్లో ఒక్కతున్నప్పుడు ఏమన్నా అంటే సార్ నువ్వు ఏమన్నావు, నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది నువ్వు అట్లా ఉంటావు, కానీ కూడా కావు కూడా కాదు. కానీ ఏం కోపం పెట్టుకోకు, ఇంకా ఏం చేయలేదు. చనిపోయిండు, ఒకవేళ చనిపోయిండు అనేది నిజమే అయితే గనక ఆ డిప్రెషన్ లో ఏం తోచా ఆమె అట్లా చెప్పేసి ఉంటది. సరే ఇంకేం చేయలేం మనం. కానీ ఇంకా నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మకి ఒక్కదానికి చెప్పు ఇట్లా అయ్యి చనిపోయిండు అని చెప్పి. ఎందుకంటే ఈ విషయం బయట తెలిసింది అనుకో పరువు పోతుంది. ఆడపిల్ల ఇంకా వాళ్ళ అయ్య కూడా లేడు, అమ్మాయి వాళ్ళ అమ్మనే ఉంటారంట. సరేనా? నువ్వే ఏమన్నా ఉంటే దగ్గరుండి నువ్వే చూసుకో. తప్పకుండా సరేనా? తప్పకుండా వాళ్ళ అమ్మగారితో కలిసి ఆ అమ్మాయికి ఏమనుకోక ఇట్లా పిలిచి నేను ఇబ్బంది పెట్టినా అమ్మాయి ఇక్కడ రావడం చాలా మేలైంది. థ్యాంక్స్ సార్. నేను ఇబ్బంది పెట్టినా, నేను ఏమనుకోక. సరేనా? మీకు ఫోన్ చేసి పింఛన్ అది ఇది అని చెప్పి ఉత్తి మాటలు చెప్పా, ఏమనుకోక. లేదు సార్, మీరు చాలా సాయం చేశారు. వాళ్ళ అమ్మగారితో మాట్లాడి నేను చాలా చేశాను. సరే జాగ్రత్త తీసుకెళ్ళి. సరే సరే. అమ్మ ఏం పిచ్చిదిరా నాయన, ఏం దమాక్ ఖరాబ్ ఎక్కడ మెంటల్ తీరా పిచ్చిదా. అమ్మ ప్రెగ్నెన్సీ పెట్టుకొని ముసలైన మీద వేసుడు ఎంతవరకు న్యాయం రా. చిన్న అమ్మ పొద్దున వచ్చి కూర్చుందా అంటే నేను ఏమైనా నిజంగా ముసలోడు ఏమైనా చేసిన నేను అదే అనుకున్నారా నాయన. డౌట్ ఉండే గమనించిన నాకు నాకు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోరా, అర్జున్ బ్లాగ్స్ ఎంతమంది అయితే కేసు ఇట్లా వస్తారో వాళ్ళ మాట ద్వారా నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను చాలా డీల్ చేసినా కదా, వాళ్ళు చెప్పేది అబద్ధమా నిజమా అనేది దాంతోనే నాకు అర్థమైపోతుంది. అందుకని నేను ఏం చేసిన, అమ్మాయికి డైరెక్ట్ కూడా అడగలే ఏమన్నా ప్రూఫ్ ఉందా, ఆయన చేసిండా, ప్రూఫ్లు చూపెడతారు. ప్రూఫ్లు నేను ఏమైనా అడగలే, ఎందుకంటే ఈమె దిక్కు తప్పు ఉంది. ముందే మనం ఈమె ప్రూఫ్ ఉందా అది అంటే ఆమె ఇక్కడ టెన్షన్ అయిపోతుంది, ఆమె ముందు జాగ్రత్త పడిపోతుంది. ఈమె ప్రూఫ్ ఉన్నదా లేదా అనేది విషయం పక్కన పెడితే ఆ మనిషిని తీసుకొచ్చి ముంగట మాట్లాడించడం అనుకో, రెడ్ హ్యాండెడ్గా ఈమె ఏదో పెద్ద తప్పు చేసి నేనేమనుకున్నా తెలుసా, ఈమె ముసలి మీద వేసేమో పైసలు తెగిపోతుంది పైసలు తెగిపోతుంది కానీ లాస్ట్కి అప్పుడు అర్థమైన విషయం ఏంది నాకు తెలిసి అదే ఉంటుంది. ఆమె చెప్తలేదు కానీ పైసలు చెప్పాలి, ఇక పైసలే ఉంటుంది ఖచ్చితంగా. కానీ 2 monthsకి ఎందుకు తీయరు, తీస్తారు కదా. సారీ అవన్నీ మనకు అనవసరం కానీ అదంతా వివర్షణ అవంతా మనకు అనవసరం కానీ. సో గైజ్ ఇది పరిస్థితి, ఈ విధంగా జరిగింది. సో అర్జున్ బ్లాగ్స్కి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే, మీకేమైనా కేసులు ఉంటే, మీకేమైనా ప్రాబ్లం ఉంటే గుర్తుపెట్టుకోండి, మీ దిక్కు తప్పు లేకుండానే మీరు ఇడికి రండి. మీ దిక్కు తప్పు పెట్టుకొని ఇడికి వచ్చిరంటే నేను మిమ్మల్ని పట్టుకుంటా, మీరు దొరికిపోతారు. నాకు రివర్స్ మీ మీద గలీజ్ చేసేస్తా నేను. ఇప్పుడు ఆ అమ్మాయిని నేను ఎందుకు వదిలేసిన అంటే కారణం ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి నేను వదిలేసిన. అదే వేరే వాళ్ళు ఓడని వచ్చి నా ముంగట తప్పు పెట్టుకొని నీ తప్పు పెట్టుకొని నువ్వే పత్తితు లెక్క వచ్చి ఇక్కడ యాక్టింగ్ చేసి నాకు అది జరిగింది ఎట్లయినా దొరుకుతావు నువ్వు, 100% నువ్వు దొరుకుతావు, నేను దొరకబడతా. ఇట్లాంటి తమాషాలు చేయకూర్రి, ఒకటే చెప్తున్నా.
సో ఈ వీడియోని చూసే వాళ్ళు ఆ అమ్మాయి మీద అమ్మాయి మీద కాక మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.